హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మిల్ మేకర్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఏంటి మిల్ మేకర్ ఫ్రైయా అనేసి అనుకుంటారా? అవును, నాకైతే చాలా ఇష్టం. అంతలో మా బావకైతే ఇంకా ఇష్టం. కానీ నేనే చేసుకొని తింటున్నా, మా బావ లేడు కదా. మిస్ బావా, మిల్ మేకర్ ఫ్రై అయితే కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. దాని తర్వాత ఏమో కొద్దిసేపు నానిన తర్వాత దాని నుంచి తీసి మొత్తం వడగట్టేయాలి. నీళ్ళు కట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా చిటిపిట్లాడుతున్నప్పుడు నానిన మిల్ మేకర్ అయితే దాంట్లో వేయాలి. కొద్దిసేపు వేపాలి. వేపిన తర్వాతనేమో కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తూ ఉంటుంది. అది కొద్దిసేపు నానిన తర్వాతనేమో కొద్దిగా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం అలా వేసుకుంటాను. దీంట్లో క్లిప్ అయితే మిస్ అయిందండి. నేనైతే అవి వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకోను, ఎందుకంటే మా గుడ్డుగాడు కూడా తింటాడు కాబట్టి వాడికి చాలా ఇష్టం. అందుకే లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి అంతే. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.